ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాక్యం కీర్తనల గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. నా నీతికి ఆధారమగు దేవ, నేను మొర్రపెట్టినప్పుడు ఉత్తరమేమో. ఇరుకులలో నాకు విశాలత కలుగు చేసేవాడు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. ఫర్ ఎగ్జాంపుల్, మనమే ఆ స్థితిలో ఉన్నాం అనుకున్నాం. దేవుడిని మనం రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏమనంటే, దేవా, నేను ఇరుకులో ఉన్నప్పుడు ఆల్రెడీ నన్ను విడిపించావు, నన్ను కరుణించి నా ప్రార్థనను అంగీకరించావు. సో అలాగే నాతో పాటు ఎప్పుడు కూడా ఉండు అని. ఫర్ ఎగ్జాంపుల్, వీఆర్ ప్రేయింగ్ టు గాడ్ ఫర్ ది ఇన్స్టెన్స్, ఫర్ సపోజ్. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, ఒక్కసారి చూస్తున్నారు, 2వ వచనం చూడండి ఒకసారి. 4వ అధ్యాయం 2వ వచనం మాత్రం. కీర్తనల కన్నా 4వ అధ్యాయం 2వ వచనం. నరులారా, ఎంత కాలము నా గౌరవమునకు అవమానముగా మార్చెదరు. ఎంతకాలం వ్యర్థమైన వాటిని ప్రేమించెదరు. ఎంతకాలం అబద్ధమైన వాటిని వెతికెదరు. దేవుడు బాధపడుతున్నాడండి. దేనికంటే ఆయన నామాన్ని అవమానంగా మారుస్తున్నామంట. అంటే ఆ కమాండ్మెంట్స్ ఏవైతే దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞలు ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా ఉంటున్నామంట. క్రైస్తవుడు అనే ఒక నామం మన పైన, ఒక వస్త్రం మన పైన వేసుకొని, ఒక రక్షణ మనకు ఉంచుకొని కూడా మన అవమానంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆయన నామానికి అవమానంగా ఉంటుందంట. రెండవది ఏంటంటే, ఎంతకాలం వ్యర్థమైన వాటిని ప్రేమించేదరు. వ్యర్థమైన వాటిని అంటే ఏంటండి, కొంతమంది ఇంకా కూడా ఇప్పటికీ కూడా మనలో కూడా కొంతమంది ఏం చేస్తున్నాం, ఇటువైపు నడుస్తున్నాం. దేనికి ఆకర్షింపబడుతున్నాం? శరీరాశ, జీవపుడంబం, నేత్రాశ, వీటి వైపు ఇంకా ఉన్నామా? మనం ఒకసారి పరీక్షించుకుందాం, మనల్ని మనం రెక్టిఫై చేసుకుందాం. లోకంలో ఎంతోమంది, నువ్వు నేను ఏం చేస్తున్నాం? ఏవో వ్యర్థమైన వాటిని ఎందుకు పూజిస్తున్నాం? వ్యర్థమైన వాటిని విగ్రహంగా ఎందుకు పెట్టుకుంటున్నాం? ఎందుకు చేసుకుంటున్నాం? ఏ సినిమా హీరోనో తీసుకొచ్చి పుస్తకంలో పెట్టుకుంటున్నాం, ఏ సినిమా హీరోనో తీసుకొచ్చి ఫోన్లో పెట్టుకుంటున్నాం, ఆ సినిమా హీరోకి పాలాభిషేకాలు చేస్తున్నాం. ఇంకో ఏదో మాట్లాడలేని, నీకు సమాధానం ఇవ్వలేని ఒక విగ్రహారాధికుడుగా మారిపోతున్నాం. ఎందుకు అవన్నీ మనం చేస్తున్నాం? దేనికోసం? సో వ్యర్థమైన వాటిని చాలా వరకు మనం విడిచిపెట్టేస్తేనే దేవుడి నామానికి గౌరవం అండి. అవి పట్టుకొని వేలాడుతున్నంతసేపు కూడా మనం దేవుడి నామానికి అవమానకరంగానే ఉంటాం మనం. అలానే వ్యర్థమైన వాటిని ఎందుకు ప్రేమిస్తున్నాం? కొంతమందికి కొన్ని విషయాల్లో చాలా, ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ని ఇష్టపడితే ఆ పర్సన్కి చాలా ఇదైపోతాం, అట్రాక్ట్ అయిపోతాం. సో ఎనీవన్, ఈవెన్ యువర్ పేరెంట్స్, ఈవెన్ యువర్ వైఫ్, ఈవెన్ యువర్ హస్బెండ్, ఈవెన్ యువర్ చిల్డ్రన్ ఆల్సో, దోస్ ఆర్ ఆఫ్టర్ ది గాడ్ ఓన్లీ. దేవుని తర్వాత ఎవరైనా మొదటి స్థానం దేవుడికి మాత్రమే ఇవ్వాలి. మనం ఆయనకే ఫస్ట్ పెద్దపేట వేయాలి. ఆయన తర్వాత వీళ్ళందరూ, ఆయన ఇచ్చిన వాళ్ళే వీళ్ళందరూ కూడాను. ఆయనే లేకపోతే, ఆయన ఒక్కసారి నీ వైపు ఎర్రగా చూస్తే మొత్తం అంతా కూడా బొగ్గమని మండిపోతుందండి. పచ్చగా ఉండే చెట్టు కూడా ఎండిపోయి నేల పడిపోతుందండి. సో ఆయనకు అవమానకరంగా మనం వద్దు. వ్యర్థమైన వాటిని ఏవైతే ఇంకా ప్రేమిస్తున్నామో, వ్యర్థమైన వాటిని ఇంకేవైతే పట్టుకొని వేలపడుతున్నామో వాటన్నిటిని కూడా వదిలేద్దామండి. మనకు అవసరం లేదండి అవన్నీ కూడాను. మనకి కావాల్సింది జీవం గల దేవుడు అండి. మనకు కావాల్సింది మన ఇంట్లో వాళ్ళు చాలండి, అంతే. దెర్ ఇస్ నథింగ్ అబౌట్ ఇట్. పక్క వాటి కోసం మనకు అనవసరం. ఏవో అనవసరమైన ఏవో సినిమా హీరోలు ఉంటారండి బోల్మంది. వాళ్ళ బెనిఫిట్ వాళ్ళకు ఉంటుంది. నీకు నాకు ఏమొస్తుంది? సమయం వృధా అయిపోతుంది. ఆ సమయాన్ని మనం ఎక్కడ పెట్టాలి? అక్కడ మనం యూజ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ 3వ వచనంలో దేవుడు మనకు ఒక రియలైజేషన్ ఇస్తున్నాడు. ఏంటంటే, యెహోవా తన భక్తులకు తనను తన కొరకు ఏర్పరచుకున్నానని తెలియదా? తెలుసుకోండి. మనం ఎవరి కోసం ఏర్పాటు పడ్డామండి? దేవుని కోసం మాత్రమే ఏర్పాటు పడ్డాం. ఎవరి ద్వారా ఏర్పాటు పడ్డామండి? దేవుని ద్వారా ఏర్పాటు పడ్డాం. వీఆర్ క్రియేటెడ్ బై గాడ్, వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. సో మన తల్లిదండ్రులు మనకు అన్నారు, ఓకే. మన బాహ్యంగా లోకానుసారంగా చూసుకుంటే మన తల్లిదండ్రులు మనకు అన్నారు. సో మనం ఎవరికి చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్, మీ పేరెంట్స్ ఉన్నారు, మీ పెద్దమ్మ పిన్ని వాళ్ళు ఉన్నారు, మీ రిలేటివ్స్ ఉన్నారు. వీళ్ళందరిలో నువ్వు ఎవరికి బాగా చూసుకుంటావు? నువ్వు ఎవరికి సేవ చేస్తావు? నువ్వు ఎవరికి ఒబీడియంట్గా ఉంటావు? నీ తల్లిదండ్రులకే కదా.
అలానే మనందరినీ కూడా సృష్టించిన దేవుడైనప్పుడు మనం ఎవరి పని చేయాలండి? దేవుడి పని చేయాలి. నీకున్న తలంతు అంటే టాలెంట్, నీకున్న టాలెంట్ ఏదైనప్పటికీ దాన్ని దేవుడి కోసం వాడు, దేవుడిని ప్రకటించడానికి వాడు, దేవుడి ద్వారా ఉపయోగపడడానికి వాడు. ఆ మాటల ద్వారా 10 మందికి ఈజీలాగా చెయ్యు. ఏదో ఒక రకంగా మనం దేవుడి కోసం ఏర్పరచుకోవాలి. దేవుడు మనల్ని తన కోసం ఏర్పరచుకున్నాడు. సో ఒక్క టైం అప్పుడు నీకు రియలైజేషన్ వస్తుంది, రిపెంటెన్స్ వస్తుంది, నార్మల్స్ వస్తుంది. సో ఆ క్షణం నుంచి అయినా పాత జీవితాన్ని విడిచిపెట్టేసి, పాప జీవితాన్ని విడిచిపెట్టేసి, మనం ఇప్పటిదాకా ఏవేదైనా చేస్తున్నా వదిలేండి. పాస్ట్ ఇస్ పాస్ట్. మనకి కీర్తనలో 133వ గ్రంథంలో 3-4 వచనాలు ఉంటాయి. మన అతిక్రమంలో దేవుడు ఏం చేశాడంటే, తూర్పుకి పడమరకి ఉన్నంత దూరంలో, తూర్పుకి పడమరకి ఎంత దూరం అండి? చాలా దూరం. అంత దూరంలో దేవుడు ఉంచుతున్నాడంట. నీ అతిక్రమంలో దేవుడు ఎప్పుడు కూడా ఆయన మళ్ళీ గుర్తు చేసుకోడంట. నువ్వు ఈ క్షణం విడిచిపెట్టేస్తాయి, దేవుడు మళ్ళీ ఆ వాటిని కోసం గుర్తు చేసుకోవడం, నీకు గుర్తు చేయడు కూడా. వాట్ ఈజ్ యూ ఫ్రమ్ నౌ? ఇప్పటి నుంచి నువ్వేంటి? అది మాత్రమే. ఇప్పుడు మారు మనసు పొందిన తర్వాత ఓకే, నేను నా పుట్టుక దీనికోసం కాదు, విడిచిపెట్టేస్తున్నాను. ఓకే, దేర్ ఈజ్ ఏ రీజన్ ఫర్ మై బర్త్. అది మనం తెలుసుకున్న తర్వాత అప్పటి నుంచి మనం ముందుకు వెళ్ళిపోవాలి. దేవుడు ఇక్కడి నుంచి చూస్తాడు. దేవుడి కోసం తెలుసుకున్న తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, మంచి ఏంటి, చెడేంటి, పాపం ఏంటి, పుణ్యం ఏంటి, మనం ఏం చేయాలి, దేనికోసం ఉన్నాం, ఇది తెలుసుకున్న తర్వాత నీ నడవడిక ఉందే, ఈ నడవడికను దేవుడు చూస్తాడు. ఈ జర్నీని దేవుడు చూస్తాడు. ఈ జర్నీని బేస్ చేసుకొని నీ యొక్క డెస్టినేషన్ అనేది డిసైడ్ అవుతుంది. మనం పాపం చేయడానికి కూడా భయం ఉండాలి. ఇక్కడ 4వ వచనంలో అదే ఉందండి. కీర్తన 4వ గ్రంథం 4వ వచనంలో భయం నుండి పాపము చేయకూరి. పాపం చేయాలంటే భయపడాలి, వణుకుపోవాలి. ఓకే, దేవుడు దిస్ ఈస్ ద ఆపోజిట్ టు ది గాడ్, దిస్ ఈస్ ఆపోజిట్ టు ది కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. దేవుడి యొక్క ఏదైతే మనకిచ్చిన ఏ వాగ్దానం ఉందో, దేవుడు మనకిచ్చిన కమాండ్మెంట్ ఉంది, దానికి వ్యతిరేకం ఇది. ఓకే, నేను చేయకూడదు, ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్ చేసేలా చేస్తాయి, అయినా సరే చేయకూడదు. ఆ క్షణం నువ్వు బలహీనుడు అవ్వచ్చేమో, కానీ అక్కడి నుంచి అది చేయకపోవడం వల్ల చాలా కాలం బలవంతుడిగా ఉంటావు. చేయకూడదు. భయం నుండి పాపం చేయకూడదు. అలా ఉంటే మనకేంటంటే 8వ వచనం చూసుకుంటే, నేను ఒంటరిగా ఉన్నాను, నువ్వు ఒంటరిగా ఉన్నాను, యెహోవా మనల్ని అందరినీ కూడా సురక్షితంగా చూసుకుంటాడండి. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా, 10 మందితో ఉన్నప్పుడు కూడా, నీతో ఎప్పుడు కూడాను దేవుడు ఉంటాడు. దేవుడి సన్నిధి నీతో ఉంటుంది. సో ఎప్పుడు కూడాను పాప జీవితాన్ని చేయకండి, పాప జీవితాన్ని విడిచిపెట్టేయండి. పాపం చేయాలంటే భయం పొందండి, నిత్యము కూడా భయంగా ఉండాలి. దేవుడు మనతో ఉన్నాడని సంతోషించాలి. మనకి ఎటువంటి కేడము కూడా, ఎటువంటి దుర్గము కూడా, ఏది కూడా మనకు రాదు, నిజంగా రాదు. మనం దేవుడి కోరిక, దేవుడి కోసం, దేవుడి ద్వారా ఏర్పరచబడ్డాము, దేవుడి కోసం ఏర్పరచబడ్డాము. సో ఆ రీతిలో మనం ముందుకు వెళ్ళిపోయేలాగా అందరూ కూడాను రియలైజ్ చేసి మనం పాపం చేయడానికి భయపడేలాగా ప్రతి విషయంలో కూడా మనం ముందు దేవుడికే ముందు పెద్ద వేసి, ఇవి మీరు చేస్తున్న చిన్న కార్యమైనా పెద్ద కార్యమైనా సరే ముందుగా దేవుడిని ఒకసారి అడగండి. ఓకే, ఈజ్ దర్ ఎనీ విల్, ఈజ్ దర్ ఎనీ యాక్సెప్టెన్స్ ఆఫ్ ది గాడ్? ఇఫ్ యువర్ పీస్ ఇన్ దట్ వర్డ్, యూ కెన్ ఫార్వర్డ్, యూ కెన్ మూవ్, యూ కెన్ స్టెప్ ఫార్వర్డ్. అలా కాకుండా నువ్వు అట్లా ఇటుగా నీకు నువ్వు మనకు మనం మనిషి స్థిరమనుచునే మనశ్శాంతి కోల్పోతేనే. సో అలా మనం ఏంటంటే ఏది కూడా విడిచిపెట్టకండి. అన్నిటి నుంచి కూడా మనం బయటకు వచ్చి దేవునికి మనం ఒకసారి, దేవుడు మనతో పూర్తిగా మనతో ఉన్నాడని మనం నమ్ముతూ పూర్తి విశ్వాసం దేవుడి పైన ఉంచుకొని మనం కంప్లీట్గా దేవుని పిల్లలమని మనం ఒకసారి రియలైజ్ అయ్యి, మనం దేవుడి కోరిక ఏర్పరచబడాలని మనం తెలుసుకొని మనం దేవుడి పని మనం చేసేలాగా ప్రతి దాంట్లో కూడా ఏ పని చేసినా సరే భయపడాలి ఫస్ట్. ఓకే, ఎందుకు భయపడాలి, ఇది వ్యతిరేకమా అని ఒకసారి రియలైజ్ అయ్యి భయపడి మనం ముందుకు వెళ్తుంటే దేవుడు నీకు తోడుగా నీడుగా ఉండి దేవుడు నేను ఎప్పుడు కూడా ముందుకు నడిపిస్తాడండి. నిన్ను కూడా కంప్లీట్గా దేవుడు మనకి వెనక నుంచి నడిపిస్తూ ఉంటాడు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.